సామెతలు 31 అధ్యాయము 3వ వచనం. నీ బలమును స్త్రీలకియకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. అంటే స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీ అంటే భార్య కాదు, భార్య కాకుండా అన్నోన్ స్త్రీ, భర్త కాకుండా వేరే వాళ్ళతో, రాజులను సైతము నశింపజేస్తుంది, రాజులను సైతము నశింపజేస్తాడు పురుషుడు. అంటే ఏంటి? రాంగ్ రిలేషన్షిప్స్. సంసోను చాలా బలవంతుడు, కానీ సంసోను మొత్తం లాస్ అయ్యాడు. దేని ద్వారా తెలుసా? స్త్రీ. ఈరోజు మన సంఘంలో, సావాసంలో, లేక ఈ వాక్యం వింటున్న లైవ్లో ఎక్కడైనా రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, అయితే నీ నాశనము అనేది ముందలు ఉందని అర్థం చెప్తాను. చెడు బంధాల ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ బలం వెళ్ళిపోతుంది. క్రూరులకు నీ జీవిత కాలంలో ఇచ్చివేస్తావు. చాలా మంది జీవితాల్లో నెమ్మదిగా సమాధానంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఆ స్త్రీ, ఆ పురుషుని ద్వారా ఏమవుతుంది అంటే జీవితం అస్తవ్యస్తంగా అయిపోతుంది. వేరే వేరే రిలేషన్షిప్స్ ద్వారా ఏమవుతుంది, నీ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది అంటాడు, కోటీశ్వరుడా పోతుంది. కాబట్టి యేసు నామమున రాంగ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయిపోవును గాక.